వాకాడు పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మా ఎస్పీ గారు ఆదేశాలతో ప్రతి ఒక్కళ్ళు టౌన్ నందు విచ్చలవిడిగా ఎవరైనా సరే అతివేగంతో ప్రయాణించినా ఏదైనా ఓపెన్ ప్లేసుల్లో అదేవిధంగా పట్టణం సెంటర్ అశోక్ పట్టణ సెంటర్లో బహిరంగంగా ఎవరైనా మద్యం సేవించడం కానీ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కానీ అదేవిధంగా వాకాడు పట్టణ ప్రజలు ఈ అశోక్ పిల్లర్ నందు ఏర్పాటు చేసుకున్న షాపులు వాటిని పరిరక్షణలో భాగంగా వాకాడు పట్టణంలో అశోక్ పిల్లర్ దగ్గర 4 కొత్త కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కెమెరాలు నైట్ విజన్తో కూడుకున్నవి. ఎల్లవేళ 24 అవర్స్ పట్టణంలో ఈ సెంటర్లో ఏదైనా జరిగిన అవాంఛనీయ సంఘటన వాటిని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి పట్టణ ప్రజలు ఏదైనా సరే కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఓపెన్గా మందు తాగడం కానీ ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే సీసీ కెమెరా పరిరక్షణలో వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అది వాకాడు పట్టణ ప్రజలకి సెక్యూరిటీలో భాగంగా ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి అవకాశంగా నేను తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా వాకాడు సెంటర్ నందు టెంపుల్ దగ్గర కోదండరామస్వామి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర కూడా ఒక 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఇంకా ఏదైనా కొత్తగా సీసీ కెమెరాలు ఎక్కడైనా ఏర్పాటు చేయవలసి ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది నిరంతరంగా ఇంకా ఏర్పాటు చేస్తామని వాకాడు పట్టణ ప్రజలకు మరింత సెక్యూరిటీని కల్పిస్తామని వాకాడు పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.